రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియమని రేవంత్ రెడ్డి చెప్పిండు కదా. నేను పరకాల్లోనే చదువుకున్నా, పరకాల్లోనే నేను ఎక్కువ పెరిగిన, మొత్తం పరకాల్లోనే, నేను పరకాల జోన్ లోనే ఉంటాను. మా జయశంకర్ భూపాలపల్లి పరకాల మా ఊరు పక్కన 8 కిలోమీటర్లు ఉంటది. నాకు తెలుసు రేవూరు ప్రకాష్ రెడ్డి ఎవరో 2023 ఎన్నికలలో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. నాకు తెలిసి ఆయన భారతీయ జనతా పార్టీ నుండి కాంగ్రెస్ వచ్చిన అనుకున్నా, పార్టీ మారినటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అని నేను అనుకోవట్లేదు. రేవూరు ప్రకాష్ రెడ్డి ఆయన పార్టీ మారినటువంటి వ్యక్తి, ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం వే ఉంది కాబట్టి గెలిచిండు. అంతే, అప్పుడు వే ఉంది కాబట్టి గెలిచిండు. చల్లధర్మారెడ్డి అప్పుడు కూడా గట్టిగానే ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడు. ఆయన ఓడిపోవడం రీజన్ ఏంటంటే బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకత, అంతే సింపుల్, ఏం లేదు. సుష్మిత ఇప్పుడు కొండా సుష్మిత అని ఎమ్మెల్యేగా చేయబోయేది రేవంత్ రెడ్డి. నాకు తెలిసింది లేని లీడర్ ని తయారు చేస్తున్నారు. ఇంకో విషయం చెప్తా, కొండా సుష్మిత పరకాల నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన మనం ఊహించినటువంటి ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం. మనం ఊహించుకో అంత ఎక్కువ మెజారిటీతో. ముఖ్యమంత్రి టార్గెట్ చేసింది కొండా సుష్మితనే ఇక్కడ. మరి కొండా సుష్మిత విషయం చెప్పాను కాబట్టి ఆమె ఇంకో విషయం చెప్తా. కొండా సుష్మితక్కను చిట్టక్క అని పిలుస్తారు, నేను కూడా అట్లనే పిలుస్తా చిట్టక్కను. అంటే నాకు అంత క్లోజ్ అంటే కాదు, కానీ వాళ్ళ కుటుంబంతో ఉన్న అటాచ్మెంట్ నార్మల్ గా అందరికి ఉంటది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న వాళ్ళకి అందరికి కొండా ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉంటది. అట్లా నాకే పార్టీతో సంబంధం లేదు, నేను నార్మల్ గా చెప్తున్నా. ఆమె 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 అనుకుంటే ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టగలుగుతాను. ఆమె అనుకుంటే ఒకవేళ అవతల వ్యక్తిని ఓడగొట్టాలనుకుంటే ఆమె డబ్బులు ఖర్చు పెట్టి 28 ఎన్నికల్లో ఛాన్స్ ఉందా? కొండా సుష్మిత పరకాల నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుస్తుంది, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన గెలుస్తుంది, వేరే ఆప్షన్ లేదు. రేవంత్ రెడ్డి రేవూరు ప్రకాష్ రెడ్డి నిల్చోబెట్టిన, రేవంత్ రెడ్డి పరకాలకు వచ్చి నిల్చున్న, ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొండా సుష్మిత పరకాల్లో గెలవబోతుంది. ఇప్పుడు లండన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆయన తీసుకునే యాక్షన్ ప్లాన్ ఏంది? ఫస్ట్ కొండా సురేఖను మంత్రి పదవి నుండి తీసేస్తాడు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇస్తారు. రాజగోపాల్ రెడ్డి ఆయన ఏం చేయలేరు, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఆయన ఇబ్బంది పెడదామనే ఆలోచన వీళ్ళకుండా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంకోటి చెప్తా, కొండా సురేఖను వీళ్ళు మంత్రి పదవి నుండి తీసేస్తే కొండా సురేఖ చూసుకుంటుంటది అనుకుంటున్నావా? కొండా సురేఖకి ఏం చేయాలో తెలియదా? ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ఆమెకి పట్టున్నది కదా. పట్టు కాదు, మురళి కొండా సురేఖ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీ అంటే చాలా మందికి గౌరవం, మర్యాద, ప్రేమ కూడా ఉంటది. చాలా మందికి భయం కూడా ఉంటది, భయం కూడా ఉంటది. కొండా మురళి ఆయన ఎంత మంచి వ్యక్తో చెప్తా నేను. ఏదన్నా ఇబ్బంది ఉండి కొండా మురళి దగ్గరికి పోతే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆయన పని చేస్తాడు. సార్ ఇగో వీళ్ళకి ఫోన్ చేయండి, కలెక్టర్ చేస్తాడు. సార్ ఇగో సిఐ ఇబ్బంది పెడుతుంది, సిఐకి ఫోన్ చేసి మాట్లాడతాడు. అసలు మనం ఆయనకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్ పోయి ఇగో నాకు అన్యాయం జరిగింది, కొండా మురళి సార్ దగ్గర పోయి వచ్చినా అంటే పోలీసులో పని చేస్తారు. రాజగోపాల్ రెడ్డి కొండా ఫ్యామిలీ కలిస్తే ఎట్లుంటది ఈ సందర్భంలో? నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ఎవరికి రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ వీళ్ళిద్దరు కలిసి ఒక పొలిటికల్ పార్టీ పెట్టిరనుకో, తెలంగాణలో బీభత్సం జరుగుతుంది.